నమస్కారం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. బట్ సింపుల్గా 3 నిమిషాలు క్లోజ్ చేస్తా. సౌజన్య భర్తను చంపిందా అని చెప్పేసి 3 రోజుల క్రితం ఒక వీడియో ఇచ్చాను. మీలో చాలామంది దాని మీద నెగిటివ్ కామెంట్లు పెట్టారు. బట్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమయ్యేది. సౌజన్యని బ్రెయిన్ మొత్తం కూడా ఓ రకమైన ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోయి నేనే నీ స్వర్గం, ఇక నేనుంటే చాలు నీకు అన్నీ ఉంటాయి అన్నట్టుగా, నీ భర్త వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, పేరుకే లవ్ మ్యారేజ్ అనే కానీ మిమ్మల్ని ఎటు వెళ్ళనిచ్చేవాడు కాదు, నీ బిడ్డకి నీకు స్వేచ్ఛ స్వతంత్రం ఏమీ లేవు, నేను వచ్చాక మీకు అవన్నీ వచ్చాయి, ఇక నీ భర్త కనుక అడ్డు కనుక తొలగిపోతే ఇక ఆటోమేటిక్గా మన లైఫ్ గొప్పగా ఉండిద్ది అని చెప్పి నమ్మించి వాడే హైదరాబాద్లో ఒక గోల్డ్ షాప్లో సైనైడ్ పట్టకొచ్చి రోజు కొంచెం కొంచెంగా ఈ సైనైడ్ని అతనికి ప్రోటీన్ పౌడర్లో కలిపి ఇచ్చేవాళ్ళట. అంటే సౌజన్య అండ్ సాదిక్ ఇద్దరు కలిసి అతన్ని చంపినట్టు. సౌజన్య లెటర్లో ఏం చేసింది, నా మొగుడిని దారుణమైన కెమికల్తో వాడే చంపడని రాసింది. ఇప్పుడు సౌజన్య వాళ్ళ మామ అంటే జగదీష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వీళ్ళు ఏమని కంప్లైంట్ చేశాడు, మొన్న సాదిక్ గాడే వేరే మనిషి సాయంతో నా కొడుకుని చంపడని కంప్లైంట్ ఇచ్చా కదా, ఆ వేరే మనిషి ఎవరో కాదు నా కోడలు సౌజన్యే, నాకు ఇక అర్థమైపోయిందని చెప్పేసి అన్నాడు. నా అనుమానం కూడా ఏంటి, అదే కదా, అలా అని చెప్పేసి కారు ఎగరేద్దామా, ఏం ఎగరేస్తాం, ఇదంతా లవ్ జిహాద్. లవ్ జిహాద్ అన్నా ఈ ఇస్లాం మతోన్మాదం, ఇస్లాం మతం వేరు, ఇస్లాం మతోన్మాదం వేరు. ఇస్లాం మతోన్మాదం ఏంటి, ప్రపంచం అంతా అల్లానే ఉండాలి, అల్లానే దేవుడు, అల్లా మాత్రమే దేవుడు, మొత్తం ముస్లింలే ఉండాలి అని వాళ్ళ మతోన్మాదం. సో మిగతా మతాలు ఏవి కూడా అలా ఉండవు అనమాట. సరే ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది, వాడు ఇక ఏ రకంగా ఆమె ట్యూన్ చేశాడు, వాడు ట్యూన్ అయ్యాడంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక చావడానికి రెడీ అవుతారు, చంపడానికి రెడీ అవుతారు, ఇక అవతల వారిని అసలు బ్రెయిన్ వాష్ చేస్తారు కదా, వాళ్ళకి తెలియకుండా మొత్తం మారిపోతారు. అలా సౌజన్యం మారిపోయింది. బట్ ఎంత మారినా కానీ హిందుత్వాన్ని విడలేదు. వాడు దగ్గరుండి మరి జగదీష్ రెడ్డిని స్లో పాయిజన్ నుంచి చంపించినా ఆ తర్వాత ఇస్లాంలోకి మారు అంటూ ఇస్లాం బుక్కులు ఇచ్చి అవి రాయి ఇవి రాయి అని చెప్పి హెరాస్ చేసినా నరకం అనుభవించింది. కానీ ఈ రియాన్స్ కొడుకు ఎవరైతే ఉన్నారో బిడ్డ సౌజన్య కొడుకుని టెర్రరిస్టులు అమ్ముతానో బెదిరించినా కానీ, అండ్ రేపు నువ్వు చనిపోతే ఆత్మహత్య చాలాసార్లు అనుకుంటే నువ్వు చనిపోయినా కానీ నీ బిడ్డ టెర్రరిస్టులకు అమ్ముతా అండ్ మీ నాన్న చంపేస్తా, నీ ఆస్తంతా లాక్కుంటానని చెబితే ఇవన్నీ భరించి 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 ఎవరికి కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకున్నారంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సో మొత్తంగా వీళ్ళు చనిపోదాం అనుకున్నప్పుడు కూడా మొత్తం లేసి నోకరాజు రాసి పోలీసుల ముందు ఉంచి చనిపోయారు, బిడ్డ బతికాడు. ఆ బిడ్డ చదువుతుంది కూడా మొత్తం చూస్తుంటే ఈ సాధికునుడు ముందు ప్రేమగా దగ్గరయ్యి ఇక ఆ తర్వాత వేధించడం మొదలుపెట్టి ఈ సౌజన్య యొక్క భర్తను చంపేసేసి ఈ కుటుంబానికి నరకం చూపిస్తూ ఉంటే ఈ నిజాలన్నీ కూడా తెలిసి ఈమె ప్రైవేట్ వీడియోలు పర్సనల్ ఫోటోలన్నీ వాడి దగ్గర ఉంటే వాటితో బ్లాక్మెయిల్ చేస్తుంటే చావలేక బతకలేక ఇక చివరికి చావే శరణ్యమని కూడా చనిపోయాడు. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో హిందూ ఆడవాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లవ్ జిహాద్ అంటే ఆడవారిని మతం మార్చడమే కాదు, ఆ మతం మారిన ఆడవాళ్ళ చేత వారి సొంత వారిని కూడా చంపిస్తారు. ఎంతో మంది మతం మారిన వాళ్ళు చేస్తున్న దిక్కుమాలిన పని ఇదే. మతం మారిన క్రైస్తవులు తమ సొంత వారిని కూడా మతం మారే వరకు ఇళ్ళకి రానివ్వరు, పూజలు పునస్కారాలకు రారు, ప్రసాదం ఇస్తే తీసుకోరు. ఈ ముస్లిం మతోన్మాదులు కూడా పైకి నవ్వుతూ సరదాగా ఉంటారు, బట్ లోపల మాత్రం భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలతో ఉండి సమయం రాగానే మిమ్మల్ని చంపేస్తారు, లేదా మీ చేత మీ వాళ్ళని కూడా చంపించేస్తారు. మత మార్పిడి చేసే వరకు, మతం మారే వరకు హెరాస్ చేస్తూనే ఉంటారు. దయచేసి ఇప్పటికన్నా కానీ ఏపీలో తెలంగాణలో మత మార్పిడి నిరోధక చట్టం తేవాలని వేడుకుంటూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా.